హలో డెవలపర్స్, లాస్ట్ వీడియోలో మనం సైన్ అప్ పార్ట్ కంప్లీట్గా చేసేసినాం. ఓకే, అండ్ ఈ వీడియో నుంచి మనం లాగిన్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో లాగిన్లో ఫస్ట్ పార్ట్. ఓకే, సో దిస్ ఇస్ ద పార్ట్ వన్. అండ్ పార్ట్ వన్లో ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేను ఒక ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేస్తున్నా ఈ వీడియోలో. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో నేను బ్యాక్ ఎండ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ కోసం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలా. మనం పేజెస్ ఆల్రెడీ పేజెస్ ఉన్నాయి. సో ఈ పేజెస్లో ఇంకొకటి పేజ్ క్రియేట్ చేస్తున్నాను నేను, లాగిన్ డాట్ HTML. ఓకే, అండ్ సేమ్ థింగ్ మనం సైన్ అప్ లో ఎట్లా చేసినాం సేమ్ ఎట్లానే నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. కాపీ అండ్ పేస్ట్. అండ్ ఇక్కడ అన్ని డివిజన్స్ కూడా మనం క్లోజ్ చేయాలి. ఓకే, కాలమ్ డివిజన్, రో డివిజన్, ఓకే, అండ్ కంటైనర్, తర్వాత ఇది ఎండ్ బ్లాక్. ఓకే, అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం సింపుల్గా ఒక లాగిన్ పేజ్ అని ఒక హెడింగ్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ దీనికి మనం మ్యాప్ చేసుకోవాలా. సో మ్యాప్ చేయడానికి నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఇది లాగిన్ పేజ్ కోసం డెఫ్ సేమ్ నేమ్ ఇస్తున్నా నేను, లాగిన్ అండ్ రిక్వెస్ట్ రిటర్న్ వెండర్, అగైన్ రిక్వెస్ట్ లాగిన్ డాట్ HTML. ఓకే, అండ్ ఈ పేజ్ మనం సేవ్ చేస్తున్నాం. లాగిన్ పేజ్ కూడా మనం సేవ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా వ్యూస్ క్రియేట్ చేసినాం దానికి మనం యూఆర్ఎల్తో మ్యాప్ చేయాలి. ఓకే, సో సేమ్ థింగ్ కామా యాడ్ చేయాలి. కామా తర్వాత పాత్ యాడ్ చేస్తున్నాం. అండ్ పాత్ ఇక్కడ నేమ్ లాగిన్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వ్యూస్ డాట్ లాగిన్, అండ్ ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు నేను ఒకవేళ రీడైరెక్ట్ యూజ్ చేస్తే ఇక్కడ కూడా లాగిన్ ఇస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనం థీమ్ పేజ్ క్రియేట్ చేసినాం కదా, దాంట్లో మనకు మెనూ ఉంది. అండ్ ఈ థీమ్ పేజ్లో మీరు చెక్ చేయొచ్చు, సైన్ అప్ ఉంది, లాగిన్ ఉంది. ఓకే, సో లాగిన్ మనం ఇంకా నేమ్ అసైన్ చేయలేదు. సో ఇక్కడ నేమ్ అసైన్ చేస్తున్నా నేను, లాగిన్. ఓకే, సేవ్ చేస్తున్నా, అన్ని ఫైల్స్ సేవ్ చేస్తున్నా, యూఆర్ఎల్స్ కూడా సేవ్ చేస్తున్నాను. అండ్ తర్వాత మనం రన్ చేయాలి. సో పైథాన్ మేనేజ్ .py రన్ సర్వర్. ఓకే, ఎంటర్ చేస్తున్నా. సర్వర్ స్టార్ట్ అయిపోయింది, నో ఎర్రర్. అండ్ ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తున్నా, లాగిన్ పేజ్ మనకు వస్తుంది. ఓకే, సో సేమ్ దీంట్లో కూడా సేమ్ నేను బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ లాగిన్ నేను ఒక డివిజన్లో కన్వర్ట్ చేసుకుంటా. మళ్ళీ ఒక డివిజన్ క్రియేట్ చేస్తున్నా. అండ్ డివిజన్కి నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా, బార్డర్ అండ్ షాడో. ఓకే, అండ్ ఈ లాగిన్ తర్వాత ఒక ఫామ్ క్రియేట్ చేస్తున్నా. అండ్ ఫామ్లో మనం మెథడ్స్ యాడ్ చేసుకోవాలి. సో మెథడ్ ఈక్వల్స్ టు ఇది పోస్ట్ ఉంటుంది, అండ్ యాక్షన్ ఈక్వల్స్ టు లాగిన్. ఓకే, అండ్ మనం సిఎస్ఆర్ఎఫ్ కూడా యూజ్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే పోస్ట్ యూజ్ చేసిన. సో సిఎస్ఆర్ఎఫ్ టోకెన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒక డివిజన్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఈ డివిజన్లో నేను ఫామ్ గ్రూప్ క్లాస్ కాల్ చేస్తున్నాం. అండ్ ఈ ఫామ్ గ్రూప్లో నేను ఒక లేబుల్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఈ లేబుల్లో నేను సింపుల్గా యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి కావాలి కదా మనకు, ఇక్కడ ఈమెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ కూడా కావాలి మనకు, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ ఉంటుంది. ఐడి మనకు అవసరం లేదు, ఇక్కడ నేమ్ కంపల్సరీ కావాలా. సో నేమ్ ఈక్వల్స్ టు ఈమెయిల్ నేమ్ యాడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం క్లాసెస్ కూడా కాల్ చేస్తున్నాం. సో క్లాసెస్ ఇక్కడ ఫామ్ కంట్రోల్. ఓకే, అండ్ సేమ్ థింగ్ మనం ఇంకొకటి డివిజన్ క్రియేట్ చేసుకోవాలి, ఇది పాస్వర్డ్ కోసం. ఇక్కడ సేమ్ పాస్వర్డ్ అండ్ టైప్ ఈక్వల్స్ కూడా నేను చేంజ్ చేస్తున్నా పాస్వర్డ్. అండ్ నేమ్ కూడా నేను సేమ్ నేమ్ ఇస్తున్నా, పాస్వర్డ్. ఓకే, అండ్ ఫామ్ కంట్రోల్ ఏదో మిస్ చేసిన కోడ్స్ ఇక్కడ మిస్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు ఏముంది ఇక్కడ బటన్ కావాలి. ఓకే, సో దానికోసం నేను
సేమ్ థింగ్ ఒక లేబుల్ మనకు దీంట్లో అవసరం లేదు. లేబుల్ నేను డిలీట్ చేస్తున్నాం. అండ్ ఫార్మ్ కంట్రోల్ కూడా అవసరం లేదు మనకు. ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు నేను సబ్మిట్ అండ్ నేమ్ కూడా మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది సబ్మిట్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ వాల్యూ మనం అసైన్ చేయాలి. సో వాల్యూ ఈక్వల్స్ టు లాగిన్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ ఒక బటన్ క్లాస్ కాల్ చేస్తున్నా, బటన్ అవుట్లైన్ సక్సెస్. ఓకే, సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ మనకు లాగిన్ పేజ్ క్రియేట్ అయిపోయింది. దానికి నేను ఒక బార్డర్స్ కొన్ని క్లాసెస్ కాల్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రియేట్ చేస్తాను నేను, క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను. క్లాస్ ఈక్వల్స్ టు సంథింగ్ బార్డర్. అండ్ ఈ పర్టికులర్ ఫార్మ్స్ కి నేను కొంచెం మార్జిన్ కూడా అసైన్ చేయాలి. ఒక 2 పాయింట్ మార్జిన్ అసైన్ చేస్తున్నా. అండ్ సేమ్ థింగ్ బటన్ కూడా అసైన్ చేస్తున్నా. ఓకే, అండ్ రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, సో ప్రాపర్గా మనకు ఈమెయిల్ ఐడి వచ్చేసింది, పాస్వర్డ్ కూడా వచ్చేసింది, అండ్ లాగిన్ పేజ్ కూడా వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనకు కొంచెం ప్యాడింగ్ క్రియేట్ చేసుకుంటాను నేను. ప్యాడింగ్ కోసం ఈ మొత్తం డివిజన్లోనే ప్యాడింగ్ కావాలా నాకు. సో ప్యాడింగ్ ఒక 2 పాయింట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో కొంచెం ప్యాడింగ్ వచ్చేసింది. ఇంకా కొంచెం మనకు ప్యాడింగ్ కావాలంటే 5 క్రియేట్ చేసుకుంటాం అండ్ రీఫ్రెష్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ప్రాపర్గా మనకు ఒక లాగిన్ పేజ్ క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా కావాలంటే బీజీ సంథింగ్ ఇన్ఫో ఇట్లా కనిపిస్తుంది చేద్దాం. రీఫ్రెష్ చేస్తున్నా. సో కొన్ని లైట్ కలర్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేద్దాం. సో ఓకే, సో పర్ఫెక్ట్. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి మనం ఎంటర్ చేయొచ్చు అండ్ ఇక్కడ మనం పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లాగిన్ ఉంది. ఓకే, సేమ్ నేను కొంచెం దీంట్లో కూడా గ్యాప్ క్రియేట్ చేస్తున్నా బటన్ కోసం. మీ ఇష్టం, మీరు ఎట్లయినా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఒక మార్జిన్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. మార్జిన్ టాప్ కొంచెం 3 పాయింట్స్. ఓకే, ప్రాపర్గా చేస్తుంది. కొంచెం బాటమ్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటా ఇక్కడ, మార్జిన్ బాటమ్. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తున్నా అంటే బ్యాక్ అండ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ అంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ నేను చాలా కాన్సన్ట్రేట్గా క్రియేట్ చేస్తున్నా. అండ్ అందరికీ స్టూడెంట్స్కి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వాళ్ళకి కూడా వర్క్ చేసుకోవాలంటే అండ్ మీ పర్టికులర్ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలంటే అందరికీ తెలియాలి. సో దానికోసం యూట్యూబ్ అల్గోరిథం ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, మీరు ఒకవేళ నా వీడియో మీద లైక్ చేస్తే, షేర్ చేస్తే అండ్ కమెంట్ చేస్తేనే ఇది వేరే స్టూడెంట్స్కి వాళ్ళకి కూడా ఈ పర్టికులర్ సజెషన్స్లో వస్తాయి. సో కంపల్సరీ మీరు ఏం చేయండి అంటే ఈ వీడియోస్ కొంచెం లైక్ చేయండి, దాంట్లో కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, సో నేను స్పెసిఫిక్గా పైథాన్ మీదనే ఇప్పుడు ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేస్తున్నా, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ ఉంది, ఇది జస్ట్ బిగినింగ్ ఉంది. ఏపీఎస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయి, మీకు అడ్వాన్స్ లెవెల్లో ప్రాజెక్ట్స్ వస్తాయి, పేమెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. సో టోటల్లీగా ఎట్లా అంటే అడ్వాన్స్ లెవెల్లో మీకు ఎట్లా అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు రియల్ టైంలో, అట్లాంటి ప్రాజెక్ట్స్ మీకు అప్లోడ్ చేస్తాను. సో మెయిన్ ఏంటంటే ఈ అన్ని పర్టికులర్ వీడియోస్, ఓకే, ఈ అన్ని పర్టికులర్ కంటెంట్ అందరికీ మీరు షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.